ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మీరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మీరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మీరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. బాగున్నారు కదా ప్రియులారా? రండి, ఈ దినం ప్రభు మనకి ఇస్తున్న గొప్ప వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం, ఆశీర్వదించబడదాం. ఇతరులకు కూడా షేర్ చేసి వారు కూడా దీవించబడేటట్టుగా మనం కారణం అవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 7వ వచనం ఈ రీతిగా వ్రాయబడి ఉంది. క్రీస్తు అను మన పస్కా బలి పశువు వధింపబడెను. 1 Corinthians 5:7. For Christ, our Passover lamb has been sacrificed. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి ఈరోజు శుభ శుక్రవారం. ఈ దినాన్ని గుడ్ ఫ్రైడే అని అంటూ ఉంటాము. మరి ఈ సంవత్సరంలో లేకపోతే ప్రతి సంవత్సరం ఒక 52 వారాలు మరి శుక్రవారాలు ఉండగా ఈ ఒక్క వారాన్ని శుభ శుక్రవారం అని ఎందుకు అంటూ ఉన్నారు అంటే దానికి జవాబే ఈ దినం ప్రభు మనకిచ్చిన ఈ వాగ్దానం అండి. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పస్కా అంటే ఏమిటి అంటే 420 సంవత్సరాల క్రితము ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో మ్రగ్గిపోతున్న సమయంలో పస్కా బలి పశువు వధింపబడిన అప్పుడు ప్రియులరా, దాని యొక్క రక్తాన్ని వారి యొక్క ద్వార బంధాల మీద ప్రోక్షించుకునే కారణం చేత సంహారపు దూత వారి యొక్క గృహాలను దాటి వెళ్ళిపోయినట్టుగా మరి వాడు వెళ్ళిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం ప్రియులరా. ఆ తరువాత మనం చూస్తూ ఉంటే ఐగుప్తి ప్రజల యొక్క పరిస్థితులలో వారు ఈ యొక్క పస్కా పశువును మరి సమీపించలేదు కాబట్టి, మరి పస్కాను వారు సమీపించలేదు, ఆచరించలేని కారణం చేత వారి గృహాలలో ఉన్న జ్యేష్ఠ కుమారులు మరణించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి ఆ రోజుల్లో ప్రియులారా అక్కడ మహాఘోష పుట్టినట్లుగాను మరి వారి జ్యేష్ఠ సంతతి అంతా చనిపోయినట్లుగాను మనం ఎరుగుదాము. ఆ తరువాత జరిగిన సంఘటన ఏమిటంటే ఫరో తన యొక్క ప్రజలందరినీ కూడా ఈ ఇబ్బందులు గుండా వెళ్ళిన కారణం చేత ఇశ్రాయేలు ప్రజలందరినీ మరి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళిపోమని చెప్పి మరి వారికి ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము ప్రియులారా. మరి మనం గమనించినట్లయితే ఈ రోజున మరి మన యొక్క జీవితాలలో మరి దేవుడు చేసిన కార్యం ఏమిటి అంటే మన కొరకు క్రీస్తు అను పస్కా బలి పశువు వధించబడ్డాడు. మనందరి యొక్క పాప శాప మరణ దాస్యములలోంచి విడిపించడానికి, అటువంటి బంధకాల్లో మనం బంధింపబడి ఉన్నాము కనుక అటువంటి దాస్యం నుంచి మనలను విడిపించడానికి క్రీస్తు అను పస్కా బలి పశువు మన కొరకు వధింపబడ్డాడు. ప్రియులారా, ఎవరైతే ఆ రక్తంలో పాలిభాగస్తులు అవుతారో వారు అందరూ కూడా రక్షించబడతారని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియచేస్తూ ఉన్నాను. మనము విమోచింపబడింది, మనము రక్షించబడింది క్రీస్తు అను పస్కా బలి పశువు యొక్క రక్తం చేత మాత్రమే అని చెప్పి వాక్యాన్ని బట్టి తెలియచేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 19వ వచనాన్ని కనుక చూస్తే, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కళంకమును వంటి గొర్రెపిల్ల రక్తం చేత మీరు విమోచింపబడితిరని ఎరుగుదురు కదా అని ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే మరి ఈ యొక్క అమూల్యమైన రక్తం చేత మనం నిర్దోషము నిష్కళంకమైన రక్తం చేత మనం విమోచింపబడ్డాము. కాబట్టి ఈ రోజు ప్రియులారా, ఈ శుభ శుక్రవార దినాన అందరము మందిరాల్లో కనపడి యేసయ్య సిలువలో పలికిన 7 మాటలను, ఆ చివరి మాటలను, ఆ గొప్ప వాంగ్మూలాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాగా పిల్లరా, మీరందరూ కూడా మరి వచ్చి ఆశీర్వదించబడి ఆ పాఠములన్నీ కూడా నేర్చుకుని అది మన జీవితాల్లో అనువర్తించుకుని ప్రభు కొరకు మరి జీవిస్తూ పిల్లరా ఆశీర్వదించబడాలని చెప్పి తెలియచేస్తున్నాను. అలాంటి కృప చేత పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పిల్లరా, ఈ దినం బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించునుగాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. పిల్లరా, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 8వ వచనం, నీ కొట్లలోనూ నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. దేవునికి మహిమ కలుగునుగాక. సమస్త విషయాల్లో కూడా
మనకు దీవెనను అనుగ్రహించే దేవాది దేవుడు, ఆయనకే మహిమ కలుగుందాక. మరి ఈ రోజున పిల్లల నూతన వస్త్రంలో అడుగుపెట్టిన మీకు సమృద్ధిని ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహారాజా, మహోన్నతుడు, సర్వాధికారి, నీకు వందనాలు నాయన. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి. నీకు స్తోత్రమయ్యా. ప్రత్యేకించి దినమందు ప్రభా నాయన తండ్రి బిడ్డలు ప్రభా నీ సన్నిధిలో ఈ శుభ శుక్రవార దినాన మందిరాల్లో కనబడి తండ్రి సిలువ ధ్యానాలు చేస్తూ ఉండగా ప్రభా ఆయన ముఖ్యమైన సంగతి ప్రభా మీరు మా కొరకు బలి అయ్యారని చెప్పి నాయన తండ్రి మేము నిన్ను ఘనపరిచి నిన్ను స్తుతించి ప్రభా నువ్వు నేర్పిన పాఠంలో మా జీవితాల్లో అన్వయించుకుని ప్రభా నాయన ఆశీర్వదించబడడానికి కృప చూపించమని వేడుకుంటున్నాను నాయన. నీ సిలువలో కార్చిన రక్తము చేత మేము విమోచింపబడ్డామని చెప్పి నాయన మాకు మోక్షం ప్రసాదించావని చెప్పి నాయన తండ్రి మేము విశ్వసిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఇంకా లోకంలో ఎవరైతే ప్రభా నాయన తండ్రి ఈ యొక్క నాయన తండ్రి రక్షణ కార్యములోకి రాలేకపోతున్నారు వారందరినీ కూడా మంచి మార్గంలో నడిపించి మహిమ పొందుకోమని వేడుకుంటున్నాను. నిర్దోషం నిష్కలంకమైన యేసు రక్తం చేత విమోచింపబడడానికి తండ్రి నాయన కడగబడడానికి కృప చూపించి మహిమ పొందుకోనండి. యేసురాజానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దిన దీవెనలన్నీ అనుగ్రహించండి. ప్రయాణాలలో, పనులలో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చీకులో, చింతలో, వ్యాధిలో, కష్టం, ఇరుకులు, ఇబ్బందులు ఉంటే విడిపించి రక్షించమని కృప చూపించమని బలపరచమని ప్రభా అద్భుతాలు చేసి మహిమ పొందుకోమని మీ మహిమ గల హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటాం. మీరే పోషకుడిగా, సంరక్షకుడిగా, ఆలోచనకర్త, ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావం చేత నింపి నడిపించండి. యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని నిండిన సహవాసము బిడ్డలందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.